కానీ నాకు స్టార్టింగ్ లో కూడా అడిగాను, ఇప్పుడు కూడా అడుగుతున్నాను. ఆ జపమాలలో ఉన్న సీక్రెట్ ఏంటిది? అంటే దాన్ని కప్పి జపం చేస్తే, అంటే ఆ జపం చేసేది కూడా బయట కనిపించొద్దా? అంటే వేరే వాళ్ళ దృష్టి పడొద్దని ఆ జపమా, లేకుంటే మీ షో పుటప్ అది? ఇది షోకే. అది తీసేదో చెయ్యి ఇరిగిన వాళ్ళకి పెట్టుకున్నట్టుంది అది. లేదు, ఇప్పుడు డైరెక్ట్ జపం చేసినాం అనుకో ఏముండదు, ఇట్లనే జపం చేస్తూ ఉంటాం. వీళ్ళు ఏం లేదు స్పెషల్గా. జపమాల పెద్ద ఏం ఉండదు. మనకి ఉంది శాస్త్రంలో ఆ జపమాల ఈ జపమాల అని చెప్పి పవర్స్ ఉంటారు, కానీ అవన్నీ అవసరం లేదు. మన వర్కౌట్ ఇంపార్టెంట్, మన ఇంటెన్సిటీ ఇంపార్టెంట్ అంతే. ఇంటర్నల్ గా ఎంత యాక్సెస్ చేయగలుగుతాం మనల్ని మనం అన్నది ఇంపార్టెంట్. అట్లా ఇప్పుడు ఇట్లా జపం చేసిన మీరే ఉన్నారు, ఈయన వెనకాల బ్యాక్గ్రౌండ్ బీజిఎం పెట్టిర్రు. ఆ బొమ్మ తెలుసా, భగిని భాగవతని భగవాని సినిమాలు ఉంటాయి కదా, అమ్మ బొమ్మ. ఆ మంత్రం వేసి నన్ను ట్రోల్ చేస్తాం మళ్ళా. ఓకే, అందుకు ఈ వీడియో. ఆ మంత్రాలు చదివారు కదా, మీ ఒక్క మంత్రం అన్న చదవరాదండి? ఇప్పుడు మీరు వాటర్ ని అది ఏదో చేసిరు కదా మెడిసిన్, అట్లా ఒకటి చదవరాదు? నేను చదవలేదు. అలా మంత్రం కాదు అది. నేను శివునితో దీక్ష పొందిన, శివుని తపశక్తి అనేది నేను యాక్సెస్ చేయగలుగుతా. నేను ఇప్పుడు దీంతోనే వేరే వాళ్ళ జాతకాలు వెరీ గుడ్ వెరీ గుడ్. నేను ఇప్పుడు ఇది ఎందుకన్నానంటే, ఇది మీరు చూపెట్టగలిగారు అంటే ఏదో డిఫరెన్స్ ఉంది అని. అది ఏం చేసారో నాకేం తెలియదు. ఇప్పుడు మీరే ఉన్నారు, కెమెరాలో రివైండ్ చేసి చూసుకోండి. వాటర్ తాకక ముందు మీరు ఎనర్జీస్ ఎట్లుండే, వాటర్ తాగిన తర్వాత మీరు రిలాక్స్డ్ గా మాట్లాడుతున్నారా లేదా, మీరే అద్దం లెక్క చూసుకోండి. మీ లోపల మనశ్శాంతి ప్రశాంతత వచ్చిందా లేదా అనేది మీరే చూసుకోండి. ఇంకేంది, మీకే అర్థమవుతుంది. మీ టీమే కదా, మీదే కదా అంత సెటప్. నేనే ఇక్కడ బలిపశు కదా, నన్నే మీరు బలిద్దామని పిలిచారు కదా. అంత భాగ్యాలు లేవు నాయన. నరబలి కాదు, నరబలి ఇచ్చేది మీడియా. మనిషిని వాని జీవితం వేడికాడికి మీరు ఇప్పుడు మీరు వచ్చి అక్కడ కూర్చొని మేము ప్రశ్న మీరు జవాబు, మాకున్న డౌట్సే కదా, ప్రజలకున్న డౌట్సే కదా. ఇప్పుడు మీరు 10,000 కోట్లతో మీరు ఆశ్రమం కట్టాలనుకున్నారు, ఎందుకన్నది అడుగుతారా కదా? అడుగుతారు. మళ్ళీ అదే కదా మేము ఉన్నది. నేను మిమ్మల్ని పర్సనల్ అనట్లేదు, నేను పర్సనల్ కదా, ఎవరైనా కూడా టోటల్ మీడియా ఇండస్ట్రీని చెప్తున్నా. మీడియా ఎన్నో మంచి పనులు చేయొచ్చు, ఎన్నో అకరకాచే పనులు చేయొచ్చు. అంటే పబ్లిక్ కూడా అట్లే ఉన్నారు. వాళ్ళకి ఎంతసేపు టైం పాస్ కంటెంట్ కావాలి, ప్రొడక్టివ్ కంటెంట్ చూడరు. ఈ యూట్యూబ్ అంతా కూడా ఇదంతా కూడా ఆల్గరిథం ట్రైన్ అవుతుంది మనల్ని అవలేయాలని చేయడానికి. ఓకే సరే, ఇక అది పక్కన పెట్టండి. అవి చాలా ఇంపార్టెంట్. ఇది ఏం ఇంపార్టెంట్? ఇదే ప్రజలకు అక్కడికి వచ్చేది, ప్రజలకు అక్కడికి వచ్చేది. అంటే ఇప్పుడు మీరు వచ్చి కూర్చున్నారు, ఇప్పుడు మీరు రుద్రాక్షల వేసుకొని గెటప్ లో కూర్చున్నారు, మీరు మోసం చేయడానికి కూర్చున్నారు. మీరు మోసం చేయడానికి కూర్చున్నప్పుడు ఇది మోసమా? ఇప్పుడు మేము మోసం చేయడానికి కూర్చున్నాను మేము అంటున్నాము, మీరేమో కాదని మీరు అంటున్నారు. అదే కదా జనాలు చూసేది, ఇప్పుడు నేను చూపెట్టేది అదే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యూట్యూబ్ వాడుతున్నాం, చైనాలో వాడే ఈ సోషల్ మీడియాకి వాళ్ళు ఎన్నిసార్లు ఓపెన్ చేసినా కూడా వానికి ఏదో కరాటే వస్తుంది, లేకపోతే ఏమన్నా ఎడ్యుకేషన్ వస్తుంది, ఏదన్నా మ్యాథమెటిక్సా జిమ్మా ఏదో ఒకటి ప్రొడక్టివ్ థింగ్స్ పాపప్ అవుతాయి. మనకి యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు ప్రాంక్స్, వాడు పిచ్చి పిచ్చి అన్నెసెసరీ టైంపాస్ కంటెంట్ ఓపెన్ అవుతుంది. ఇట్లా చూసి 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 మన బ్రెయిన్ దీనికే అడిక్ట్ అయ్యి అది కెమికల్స్ రిలీజ్ అయ్యి అందరూ కూడా మన ప్రొడక్టివ్ లెవెల్స్ అనేది డౌన్ కావాలి అన్నట్టుగా వీటిని తయారు చేసి ఇష్టపెడుతుంది అప్లికేషన్స్ని. దీన్ని ఆపడానికి మీడియా ఏం చేస్తుంది? మీ మీడియాకి అడుగుతున్నా. మీరంతా ఒకటే కదా, మీరంతా ఒక కులపోలే మీరందరూ, మీరు ఏం చేస్తారు దీనికి? ఏంటిది ఇప్పుడు మీకు ఏమి ఇష్టము? మీరు ప్రజలకి మంచి చేయనీకే చేస్తున్నారు అన్ని. ఇంత పెద్ద పని జరుగుతుంది, మన యంగ్ మైండ్స్ నెక్స్ట్ మన ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ దీనికి బలైపోతారు. సైలెంట్ గా అందరు పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరు దీన్ని బలైపోతారు. దీన్ని ఆపడానికి మీడియా ఏం చేస్తుంది? ఎందుకు ఆపాలి అన్నారు కదా, మీరు ప్రజలకు మంచి చేయనీకే. అవునండి, దానిలో మంచి రెండు ఉంటాయి. ఇప్పుడు మీరు చెడు, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేది ఒకరు వస్తారు, లేకుంటే లేదు. అవునా కదా? మీరు చెడు అని నాకు అనిపిస్తుంది, మంచి అని వాడికి అనిపిస్తుంది. వాళ్ళ ఇష్టం, రెండు ఉంటాయి. అది తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది, అంతే కదా? అది కూడా అంతే. మీడియాలు దాంట్లో వచ్చేదాన్ని మంచి చేసుకుంటే మంచి. ఇప్పుడు ఒక రీల్ ఉంది, మీరు ఒక రీల్ ఫాలో అవుతుంటే ఆ రీల్స్ ప్రకారమే మనకు వస్తుంటాయి. అదే అంటున్నా, అట్లా చైనాలో రాదు, చైనాలో రాదు అట్లా. అలాంటి మీలాంటి వాళ్ళు కూడా అక్కడ చైనాలో కూర్చోరు, అర్థమైందా? ఇక్కడ ఉన్నారు కాబట్టి కూర్చుంటారు. చైనాలో మీలాంటి వాళ్ళు కూడా కూర్చోరు. అందుకే నేను విడిచిపెట్టి మంచి వేరే దేశంలో సెటిల్ అయిపోతా. అదే వెళ్ళిపోండి, మాకు దరిద్రం పోతుంది. మీలాంటి ఫేక్ వాళ్ళు పేమెంట్ ఇయ్యారు, మనీ పేమెంట్ల కోసమే కదా మీరు గుడికి చేస్తున్నారు. అవును, మీరు ఫ్రీగా ఇస్తారా మరి? అవును, మీరు ఆత్మతోని సెక్స్ చేశారట, ఎలా చేశారు? నేను ఆత్మతోని సెక్స్ జరిగింది, నేనేం ఇంటెన్షనల్ గా అప్రోచ్ అయ్యి ప్రపోజ్ చేసి అట్లేం కాలేదు. ఎలా చేశారు? ఏం లేదు, ఒకరికి ఒక దగ్గర వాళ్ళ నెగిటివిటీ క్లియర్ చేసేటప్పుడు ఆ స్పేస్ లో నేను హెవీ డోసు రిమూవ్ చేయడం వల్ల
వాటిని నేను నాతో తీసుకోవాల్సిన అవసరం పడ్డది. అప్పుడు అవి నేను కొంచెం వీక్ ఉండడం వల్ల నాతో సెక్స్ చేసి నా స్పర్మ్ రిలీజ్ చేసి. అట్లెట్లా దానికి ఆత్మ అనేది గాలి కదా, మీకు ఎట్లా పట్టు దొరికింది? పట్టేం దొరకలే, పట్టు దొరుకుతుంది కదా, అది దానికి ఉంటుంది, దాని మెథడ్స్, దాన్ని పట్టుకునే మెథడ్స్ ఉంటాయి, దొరకవచ్చు. మీరు మూడ్లో వెళ్ళిపోయారా ఆ టైంలో? అది అట్లా చేసింది. అప్పుడు నేను కొంచెం వీక్ ఉండేసరికి అప్పుడు. అంటే మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయారా? మీకు కూడా కొంచెం సేపు ఇన్వాల్వ్ అయినా. కొంచెం సేపు ఇన్వాల్వ్ అయ్యారు. ఓకే. అంటే ఆత్మలతో కూడా మీరు వదులుతలేరు ఆత్మలను? నేను వదులు కాదు. మళ్ళీ అంతే కదా, ఇప్పుడు ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా ఎవరికి బొక్క? అదే మీడియా స్వామీజీని ఇంటర్వ్యూ చేసిన, స్వామీజీ మీడియా దగ్గరికి వచ్చిన బొక్క స్వామీజీకే. అది మేము చెప్పాం, చేసి చూపిస్తాం, మీరు చెప్పుడు కాదు, మేము చెప్పడం కాదు. అంటే మీరు ఆత్మలతో కూడా తృప్తి పొందుతున్నారు అనమాట. నేను మళ్ళీ మీరే కదా. ఒకటి చెప్తా, నేను బతికేదే నా బ్రెడ్ అండ్ బటరే, ఈ ప్రవచనం, ఇవన్నీ మంత్రాలు. కారం తినారా మీరు? తింటా. దానికి వచ్చే డబ్బులు, నా ఆమ్దాన్ అంతా, బిజినెస్ అంతా కూడా ఈ పూజలు, ఈ ఆధ్యాత్మికత నా దాంట్లో. దీంట్లో ధర్మబద్ధత, నిజాలు మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్. బై ఎనీ కాస్ట్ నా బ్రెడ్ అండ్ బటర్ నేను రిస్క్ లో పెట్టుకోను, అందుకొరకు నేను ఉన్నట్టు చెప్తా. అట్లా ఈ ఆత్మ అనేది అక్కడ జరిగే ప్రక్రియ ఒకని మీద తీయడం వల్ల, వాని మీద ఎవడైతే ప్రయోగం చేసిండో దాన్ని నేను బంధించడమా, దాన్ని పట్టుకోవడం, ఆ సమయంలో అది నా మీద వేసుకున్నప్పుడు నా మీద పట్టు తెచ్చుకోవడానికి ప్రయత్నంలా నన్ను వీక్ చేయడానికి, మాస్టర్బేషన్ వల్ల పర్సన్ వీక్ అవుతాడు. అట్లా అది ఆ ప్రయోగం అట్లా చేసింది, దాని పని అది చేసింది ఆ టైంలో. అప్పుడు జరిగింది, సెక్స్ అనేది జరిగింది. మీరు వర్జిన్ కాదన్నమాట, ఆత్మతో కోల్పోయిన. ఇప్పుడు ఈ స్వామీజీ ఆత్మతో కోల్పోయిన వర్జినిటీ. నేను మెనీ ఇయర్స్ బ్యాకే ఫిజికల్ గా వర్జినిటీ కోల్పోయినా. నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉండే, నేను కూడా రిలేషన్లు ఉండే. ఆమెకి ఎర్లీగా మ్యారేజ్ చేసే టైం వచ్చింది, అప్పుడు నేను సెటిల్ లేని, డబ్బులు లేవు. దేవుడు చూపెట్టిండు మంచి దారిని, ఆయన ఇది ఎందుకు పట్టుకొని కూర్చున్నావు, తొందరగా మ్యారేజ్ చేసి పంపించేసిండు దేవుడు. ఓకే, మ్యారేజ్ అని కాదు, తనకి చెప్పింది ఏముంది, నేను ఇన్కమ్ లేదు, ఇన్కమ్ ఉంటే నేనేమన్నా ఇంట్లో చెప్పొచ్చు. 10,000 కోట్లు ఉన్నాయని చెప్పి. 10,000 కోట్లు ఇప్పుడు కావాలి కదా, ఇంకా కళలో ఉన్నాయి కదా. ఇప్పుడు వచ్చిన డబ్బులు, ఇప్పుడు డబ్బులు ఉన్నాయి. ఉన్నాయి 11 కాదు, ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? బ్యాంక్ లో ఎక్కువ పెట్టుకోను నేను. ఇంట్లో బ్లాక్ మనీ ఉందా? ఇంట్లో కూడా పెట్టుకోను. వాట్ ఎవర్ ఉన్నాయి, ఏదో ఉంది, ఒక వెల్త్ అనేది ఉంది. ఇప్పుడు ఆశ్రమంకి కావాలి కదా. నేను అడుగుతా అది కూడా. ఓకే, వర్జినిటీ అనేది. సో ఆ టైంలో అందరి లెక్కనే, అందరి స్టోరీ లెక్కనే, ఎట్లా టీనేజ్ లో లవ్ లో పడతాం, నేను కూడా పడ్డా. మేము కూడా కొన్ని ఇయర్స్ దాకా రిలేషన్లు ఉండే. ఆమె మ్యారేజ్ ఏజ్ వచ్చింది, ఆమె తన కాడికి ఆమె ఆపింది, తర్వాత ఆపలేకపోయింది. ఏం చేయాలి, ఎట్లా మరి అని నేనే చెప్పేసేసిన, ఇట్లా మన అయితే లేదు మరి, సరే ఇది సిచ్యువేషన్ అయితే ఇట్లుంది, సో ఇక యూ టేక్ యువర్ కాల్ అని చెప్పేసేసిన. సరే అని చెప్పి తను వేరే చేసుకుంది. అవును, కానీ అదృష్టవంతురాలు. పాప ముందే మంచి దారిలో వెళ్ళిపోయావమ్మా, అక్కడే హ్యాపీగా ఉండవు. ఉంటే తను కూడా అగోరా అవుతుంది అంటారా? అగోరా తయారు చేసేవారు, చేస్తుండే, డెఫినెట్లీ చేస్తుండే. చేసి ఆమెను కూడా ఫీమేల్ అగోరా మాస్టర్ లెక్క వదిలేసేసి ఆమెతో 10,000 కోట్లు సంపాదిద్దాం ట్రై చేస్తుండే.